ఏమండోయ్, అమ్మ చెప్పే కమ్మని కథ వింటారా? ఈ కథ పేరు బడాయి ఎలుక. అరవిందాపురం అనే ఊర్లో పాపయ్య అనే రైతు ఉండేవాడు. తన ఆవుల్ని రోజు పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు. పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లలు ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న ఆవులను చూశాయి. అంత పెద్ద ఆవును చూసి భయంతో పరిగెత్తుకుని వెళ్ళి తల్లికి చెప్పాయి. అక్కడే ఉన్న మరో ఎలుక, ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది. చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయి. ఆ ఎలుక కలుగులోనికి పోయి బాగా ఆహారం తిని వచ్చి, ఇప్పుడు చూడండి, మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది. ఇంకా చాలా పెద్దగా ఉంటుందని జవాబిచ్చాయి ఎలుకలు. ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఆ ఎలుక ఇంకా కాస్త ఎక్కువ తినేసరికి దాని పొట్ట పగిలి అక్కడే చనిపోయింది. విన్నారు కదా ఈ కథ. ఈ కథలోని నీతి ఏంటంటే, తన తాహతుకు మించి బడాయి పోరాదు అనేది ఈ కథలోని నీతి. ప్లీజ్ సబ్స్క్రైబ్.